హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షమీలాస్ కిచెన్. నేను షమీల. ఈరోజు నేను చేయబోయే స్పెషల్ రెసిపీ అయితే మటన్ హలీం అండి. మనం బయట కొనే మటన్ హలీం కంటే కూడా 100% బెటర్‌గా ఉంటుందండి ఇలా ఇంట్లో చేసుకుంటే. ఈ వీడియోలో ఈ రెసిపీని చాలా సింప్లిఫై చేసి చెప్పబోతున్నానండి. చాలా ఈజీగా ఎవరైనా చేసేయొచ్చు. అయితే దీనికోసం ముందుగా ఇలా రా మసాలాల్ని తీసుకున్నానండి. నేను హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను. దాని లెక్క ప్రకారం చెప్తున్నాను. వీటన్నిటిని కూడా ఇలా పౌడర్ చేసుకొని సైడ్‌న పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 2, 3 ఉల్లిపాయలని ఇలా కట్ చేసి తీసుకున్నానండి. అలాగే ఒక టమాటాని కూడా ఇలా కట్ చేసి తీసుకున్నాను. పెద్ద సైజ్ టమాటా అండి. చిన్నవైతే 2 వేసుకోండి. అలాగే హాఫ్ కిలో మటన్‌ని ఇలా నీట్‌గా క్లీన్ చేసుకొని, వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా వీటిని కూడా నీట్‌గా క్లీన్ చేసుకొని సైడ్‌న పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్‌లో ఆయిల్ వేసుకున్నానండి. ఒక 3, 4 గరిటెల దాకా వేసుకోవచ్చు. ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని యాడ్ చేసుకొని, వెంటనే సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలనేవి తొందరగా మగ్గుతాయి. అలాగే ఇందులో కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా మగ్గించుకుంటున్నానండి. ఇవన్నీ కూడా కొంచెం మగ్గిన తర్వాత టమాటాల్ని యాడ్ చేస్తున్నాను. దీంతో పాటే అల్లం వెల్లుల్లి మసాలాని కూడా యాడ్ చేస్తున్నాను. 2 పెద్ద టీ స్పూన్లతో తీసుకున్నాను. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న మటన్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ మటన్ కూడా కొంచెం మగ్గే వరకు ఇలా కలుపుకోవాలండి. మనం చికెన్‌తో చేసినా కూడా ఇదే ప్రాసెస్ అండి. మటన్‌తో చేసుకున్న ఇదే ప్రాసెస్. మటన్ అయితే బోన్‌లెస్ మటన్‌ని తీసుకున్నాను నేను. ఇందులో ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకున్నాను. అలాగే ఒక 4, 5 దాకా పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులో ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటేనే బావుంటుందండి. నేనైతే వీటిని కొంచెం తక్కువే వేసుకున్నాను. నెక్స్ట్ వాటర్‌ని యాడ్ చేసుకొని, మటన్ మొత్తం మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో కారం వేయడం మర్చిపోయానండి. 2 టీ స్పూన్ల కారం కూడా యాడ్ చేశాను. ఇంక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హలీం కోసం చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. దీనికోసం ఒక గిన్నెలో 2 స్పూన్ల పెసరపప్పు వేసుకున్నాను. అలాగే 2 స్పూన్ల జీడిపప్పు, 2 స్పూన్ల సన్‌ఫ్లవర్ సీడ్స్, అలాగే గుమ్మడి గింజలు వేసుకున్నాను. ఇది స్కిప్ అయినా చేయొచ్చండి. అలాగే కొన్ని జీడిపప్పులు, 2 టీ స్పూన్ల పచ్చి శనగపప్పు, అలాగే కందిపప్పు 2 టీ స్పూన్లు. ఇది రెడ్ కలర్‌లో ఉంటుంది గదండీ! మసూర్‌కి దాల్ అంటారు. ఇది కూడా 2 టీ స్పూన్లు. అలాగే బాస్మతి రైస్‌ని యాడ్ చేస్తున్నాను. బాస్మతి రైస్ ఉంటే గనక మస్ట్‌గా యాడ్ చేయండి. అలాగే 2 టీ స్పూన్ల మినపప్పు. వైట్ మినపప్పైనా వేసుకోవచ్చు. నేను బ్లాక్ తీసుకున్నాను. అలాగే 2 గ్లాసుల గోధుమ నూక. చిన్న గ్లాస్‌తో తీసుకున్నానండి. ఇవన్నీ కూడా నేను హాఫ్ కిలో మటన్ కోసం చెప్తున్నాను. అలాగే ఒక స్పూన్ నల్ల మిరియాలు వేసుకున్నాను. వీటన్నిటిని కూడా ఇలా వాటర్ వేసుకొని బాగా నీట్‌గా వాష్ చేసుకోవాలండి ఈ పప్పులన్నీ కూడా. నేను గోధుమ నూకని యాడ్ చేసుకున్నాను కదా! కొంతమందయితే గోధుమలు కూడా యాడ్ చేస్తారు హలీం కోసం. గోధుమ నూకను యాడ్ చేస్తే తొందరగా అయిపోతుంది హలీం కుక్ అవ్వడం అనేది. అలాగే ఇందులో 2 స్పూన్ల బార్లీ పౌడర్ వేస్తున్నాను. బార్లీ ఉంటే బార్లీ వేసుకొని వాష్ చేసుకోండి. నేను ఆల్రెడీ నా దగ్గర పౌడర్ ఉందని పౌడర్‌ని యాడ్ చేశాను. ఇవన్నీ కూడా స్టవ్ మీద పెట్టుకొని ఒక 2, 3 గ్లాసుల వాటర్‌ని యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకుంటున్నానండి. ఈ గోధుమ నూక, పప్పులు అన్నీ కూడా సాఫ్ట్‌గా అయ్యే వరకు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటున్నాను. చూసారా? ఇలా అయితే కుక్ అయింది. ఇందులో మనం వేసుకున్న పప్పులన్నీ కూడా బాగా బాయిల్ అవ్వాలి. నేను చూపించే పద్ధతిలో హలీంని చేస్తే చాలా తక్కువ టైంలో ఇది రెడీ అయిపోతుందండి. నాకైతే 1 అవర్ పట్టింది. నెక్స్ట్ కుక్కర్‌లో మొత్తం మటన్ అంతా కూడా బాయిల్ అయిందండి. దాన్ని ఇలా మిక్సీ జార్‌లో ఓన్లీ పీసెస్‌ని వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను. దాన్ని మళ్ళీ అదే మటన్ గ్రేవీలో వేసుకోవాలి. నెక్స్ట్ మనం కుక్ చేసుకున్న ఈ పప్పులు కూడా బాగా బాయిల్ అయ్యాయండి. వీటిని కూడా మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని, ఈ ఆల్రెడీ గ్రైండ్ చేసి యాడ్ చేసుకున్న మటన్‌లో దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటన్నింటిని కూడా ఒక గిన్నెలో వేసుకొని, అందులో ఒక గ్లాస్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నానండి. ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి ఇది. హలీంలో ఎంత ఎక్కువ నెయ్యి వేస్తే అంత టేస్ట్ బావుంటుంది. నెక్స్ట్ దీన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని, ఈ నెయ్యి, మనం చేసుకున్న ఈ పేస్టు మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకొని కుక్ చేసుకుంటూ ఉండాలి. హలీం ప్రిపరేషన్‌లో ఇలా కలుపుకుంటూ కుక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. నేను తీసుకున్న గిన్నె అనేది కొంచెం చిన్నదిగా ఉందని వేరే పెద్ద గిన్నెలోకి దీన్ని ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. అంటే పెద్ద గిన్నె ఉంటే కలుపుకోవడం అనేది ఈజీగా ఉంటుంది అని. నెక్స్ట్ ఇందులో కొంచెం కొంచెంగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి హలీం ప్రిపరేషన్‌లో. ఎంత ఎక్కువ సేపు కుక్ చేస్తే అంత టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అదే మనం గోధుమలని యాడ్ చేస్తే చాలా ఎక్కువ టైం పట్టేది. గోధుమ నూకని యాడ్ చేశాం కాబట్టి చాలా తక్కువ టైంలో అయిపోతుంది. కింద అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. నేను మళ్ళీ కొంచెం వాటర్‌నయితే యాడ్ చేశాను.
ఇలా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలి. యాక్చువల్‌గా కరెక్ట్ హలీం ప్రిపరేషన్ అయితే ఒక రోజు మొత్తం అంతా కుక్ అవుతుందండి. నేను మీకు ఇన్‌స్టంట్ హలీంనయితే చూపిస్తున్నాను. నాకైతే 1 ½ అవర్‌లో మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. కేవలం ఇలా ఈ లాస్ట్ స్టెప్‌కే ఎక్కువ టైం తీసుకుంటుందండి. ఇలా కుక్ చేస్తేనే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నేను రా మసాలాలు కొంచెం తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను. ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. అంటే మనం తినే స్పైస్‌ని బట్టి. ఇందులో నేను మధ్య మధ్యలో కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేశాను. అంతేనండి. ఇలా కలుపుకుంటూ, కుక్ చేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని పైన డెకరేట్ చేయడానికి ఆనియన్స్‌ని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే కొన్ని జీడిపప్పుల్ని కూడా ఫ్రై చేసి సైడ్‌న తీసుకుంటున్నాను. అంతేనండి. హలీం ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వేడి వేడిగా సర్వింగ్ బౌల్‌లోకైతే సర్వ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే నిజంగా చాలా బావుంది. తప్పకుండా ట్రై చేయండి. బయట కొనే హలీం కంటే కూడా ఈ టేస్ట్ చాలా చాలా బావుంది. అండ్ మనం ఇంట్లో మన చేతులతో ప్రిపేర్ చేసుకున్నాం అనే సాటిస్ఫాక్షన్ అయితే వేరే ఉంటుంది. హలీం మీద ఇలా ఆనియన్స్ అండ్ జీడిపప్పు, నెయ్యి వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా బావుంటుంది. కావాలనుకుంటే పైన కొంచెం నిమ్మకాయని కూడా పిండుకోవచ్చు. మీకు గనుక నా ఈ హలీం ప్రిపరేషన్ నచ్చితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. ఇంకా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.